హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ కిచెన్. ఈరోజైతే నేను పప్పు చెక్కలు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే మా పక్కన తమిళం దగ్గర నేర్చుకున్నాను. నా వరకు అయితే ఈ తమిళ వంట చాలా రుచిగా ఉంటాయి, స్పైసీగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. అందుకే ఇది చేశాను. తొందరగా అయిపోతుంది, ఈజీ వే కూడా ఫ్రెండ్స్. ఇందులో అన్ని రకాల పప్పులు ఉంటాయి కాబట్టి పిల్లలకి చాలా హెల్దీ కూడా. మనం అన్ని పప్పులు వేస్తాం కదా, పెసరపప్పు వేస్తాం, శనగపప్పు వేస్తాం, నువ్వుల పప్పు వేస్తాం. అందుకే అన్ని పప్పులు వేస్తాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. అలాగే జీలకర్ర అన్నీ వేస్తాం కాబట్టి రుచికరంగా ఉంటుంది, పిల్లలకు ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. మీరు చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా మంచిది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే మనం చూద్దాం. చూడండి, ఒక గరిటెడు శనగపప్పు అయితే తీసుకుని నీళ్ళు పోసుకొని ఒక అరగంట పైన నానబెట్టుకోవాలి. అదేవిధంగా పెసరపప్పు కూడా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అదొక గరిటెడు ఇదొక గరిటెడు తీసుకుంటే సరిపోతుంది. మీ రుచిని బట్టి ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. చూడండి, మనం 3 కప్పుల బియ్యం పిండి అయితే తీసుకోవాలనుకుంటున్నాం. అందుకనే తక్కువగా మూడు కప్పులు అజా ప్రకారం వేసాను మనకు పిండి కలుపుకోవడానికి. చూడండి, ఇదైతే బియ్యం పిండి మిల్లాడించి జల్లించి తీసుకున్న పిండి ఫ్రెండ్స్. ఇదైతే నేను ఈ కప్పుతోని ఇప్పుడు చూపిస్తాను కదా, ఆ కప్పుతో 3 కప్పులు అయితే బియ్యం పిండి తీసుకున్నాను. ఇది మెజర్మెంట్. దీంట్లో నువ్వులైతే ఒక 3 స్పూన్లు ఉండేటట్టుగా నువ్వులైతే వేసుకున్నాను. అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఇదైతే కరివేపాకు ఫ్రెండ్స్, ఎండబెట్టి కొంచెం పౌడర్ చేసుకుంది, ఆ కరివేపాకు వేసాను. అలాగే చూడండి, మీకు ఇంకా కావాలనుకుంటే శనగపప్పులు కూడా కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. చూడండి, 2 కప్పులు అయితే 2 స్పూన్ల కారం వేసాను. అలాగే 2 స్పూన్ల సాల్ట్ కూడా వేసాను. ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును అయితే వేసాను. అలాగే ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసాను. ఈలోపు మనం నీళ్ళు అయితే మరగబెట్టుకుంటున్నాము. ఇంక ఇందులోన ఏమేమి వేయాలి అంటే అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి, లవంగాలు, ధనియాలు మిక్సీ కొట్టి 3-4 మిక్సీ కొట్టి చేసుకున్న ముద్ద ఫ్రెండ్స్. అది ఆ అల్లం వెల్లుల్లి ముద్ద, అదైతే వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పొడిగా ముందుగా కలుపుకున్న తర్వాత నీళ్లు వేస్తే అప్పుడు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ కలుపుకోవడానికి. మిశ్రమం అంతా చక్కగా కలుస్తుంది, దానికి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ పడతాయి. మనం అల్లం వెల్లుల్లి, ధనియాలు, లవంగాలు వేసి మిక్సీ కొట్టాం కదా ఫ్రెండ్స్, ఆ స్మెల్ అయితే వస్తుంది, భలే టేస్ట్గా ఉంది. చూడండి, ఇందులోనూ ముందుగా మరగపెట్టుకున్న వేడి నీళ్ళు అయితే వేయాలి. వేడి నీళ్ళు మాత్రమే వేయండి ఫ్రెండ్స్, చల్లారిన తర్వాత వేయద్దు. ఎందుకంటే పిండి అనేది ఉక్కు పట్టాలి, ఉక్కాలి. ఎందుకంటే దానికి సాఫ్ట్గా రావాలి, స్పైసీగా ఉండాలి అంటే ఇలా ఉక్క పట్టాలి. అప్పుడే పొరలుగా కూడా వస్తాయి, బాగుంటుంది. లేదంటే గట్టితనం వచ్చేస్తాయి ఫ్రెండ్స్. గట్టితనం వచ్చేస్తే పిల్లలు తినలేరు. చూసుకోండి, కొంచెంగా వాటర్ వేసుకొని మొత్తంగా మిశ్రమాన్ని చక్కగా కలుపుకోండి ఫ్రెండ్స్. వేడి నీళ్ళని నేను స్పూన్తో కలుపుతున్నాను. కొంచెం చల్లగా అయిన తర్వాత చేత్తోనైతే కలుపుకోండి. నీళ్ళు అయితే మాత్రం వేడి వేయండి, ఎందుకంటే పిండి ఉక్కితేనే గుల్లతనం వచ్చి ఆ పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. పిండి ఉక్కకపోతే గుల్లతనం రాదు ఫ్రెండ్స్, అప్పుడే మీరేమో తినలేరు. కొంచెం గట్టిగా ఉంటాయి అంతేని.
ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆ మిశ్రమానికి సరిపోయిన వాటర్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు కొంచెం చల్లగా అయితే అయ్యింది. దీన్ని అయితే ఇప్పుడు చేతితో చక్కగా ఇది పెట్టుకున్నాను. చూడండి, వేసిన తర్వాత నువ్వులు తక్కువ అనిపించాయి, అందుకే మళ్ళీ వెనక నుంచి ఒక 3 స్పూన్లు నువ్వులైతే వేసాను. నువ్వులైతే నానాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నువ్వులు అంతా లేదు. శనగపప్పు పెసరపప్పు అయితే మట్టుగా కంపల్సరీగా నానాలి, అప్పుడే బాగుంటుంది. చూడండి, పిండి ఉక్కింది కదా, చూడండి ఎంత ముద్దలా వస్తుందో, చక్కగా బాల్లా వస్తుంది కదా దీంట్లోన. ఇలా పిండి అంతా చక్కగా కలుపుకున్న తర్వాత దీని మీద అయితే మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పిండి పొడి బారకూడదు, పొడి బారైతే గట్టితనం వచ్చే ఛాన్స్ ఉంటుంది, గుల్లతనం రాదు. అందువల్ల దాని మీద మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఎలా చేయాలో చూపిస్తాను. మనం ఫ్రీడమ్ పేపర్ ఆయిల్ పేపర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆయిల్ కవరు, దాన్ని అయితే తీసుకోండి. తీసుకుని దాని మధ్యలో అయితే కొంచెం పెట్టండి, కొంచెం రౌండ్గా చేసి ఒక ముద్దనైతే పెట్టండి. అది మీకు చెక్కల మాదిరిగా వస్తాయి. చూడండి, రౌండ్ షేప్లో వస్తాయి. ఈ ముద్ద అయితే చేతితో చేసుకోవడానికి అవ్వదు కదా ఫ్రెండ్స్, అప్పడాల కారం మీద కూడా అవ్వదు. ఓన్లీ ఇలా చూడండి, స్ట్రక్చర్ అయితే ఎంత చక్కగా వచ్చిందో రౌండ్గా. పేపర్కి అయితే అంటకుండా ఉంటుంది, ఎందుకంటే అది ఆయిల్ పేపర్ కాబట్టి. ఒకవేళ మీకు ఎప్పుడైనా అంటింది అనిపిస్తే కొంచెం ఆయిల్ అయితే దానికి పెట్టి అప్పుడు ఈ ముద్దనైతే పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడు ఇలా పప్పు చెక్కలు రౌండ్గా వస్తాయి, అంటవు. చూడండి, ఆయిల్ అయితే ఒక 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే పప్పు చెక్కలు మునిగి వేగాలి కాబట్టి. దీనికి కొంచెం ఆయిల్ అయితే తక్కువగానే పీలుస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మనకి బియ్యం పిండి కాబట్టి. చూడండి, ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ వేసాను కదా, ఆయిల్ అయితే వేడైన వెంటనే చల్లదనం ఉన్నప్పుడు మాత్రం వేయకండి, వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేయండి. చూడండి, ఇలా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ప్యాన్లో అయితే వేసుకుంటున్నాను. చూడండి, బబుల్స్గా వచ్చి పైకి తేలుతున్నాయి కదా, అంటే మనం పర్ఫెక్ట్గా చేసామని అర్థం ఫ్రెండ్స్. చూడండి, ఎక్కడా కూడా అంటుకోవడం కానీ ముక్కలు అవ్వడం కానీ లేదు. చూడండి, ఇంకా పైగా పొంగుతున్నాయి, చూస్తారా? అలా పొంగింది అంటే మనం కరెక్ట్గా చేసాము అని అర్థం ఫ్రెండ్స్. చాలామంది వంట సోడా వేస్తారు ఫ్రెండ్స్, నేనైతే వంట సోడా వేయలేదు. చూడండి ఎంత బాగా పొంగిందో. పిల్లలకైతే అంత మంచిది కాదు, మనం నెససరీ అనుకుంటేనే వేయాలి ఫ్రెండ్స్, ఊరికనే వేయకూడదు. ఈ విధంగా బియ్యం పిండి ఉక్కు పట్టించి వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, దేనికైతే అంత అవసరం లేదు, నేను వేయలేదు, మ్యాండేటరీ మాత్రం కాదు. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. చూడండి, లేయర్లో పొంగింది, మీకు లైట్గా పొంగించి కనిపిస్తుంది కదా, ఇలా వచ్చింది అంటే పిల్లలు తినడానికి ఇష్టపడతారు ఫ్రెండ్స్. పిల్లలే కాదు, పెద్దలు కూడా తింటారు. దంత సమస్య ఉన్న వాళ్ళు తినకూడదేమో అని మీరు ఆలోచించక్కర్లేదు, వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగంగా చక్కగా ఉంటుంది, తినటానికి రుచికరంగా ఉంటుంది. మీరైతే ఈ సంక్రాంతి పండగకి మీ ఇంట్లో దీనిని ట్రై చేయండి ఫ్రెండ్స్, నేను చెప్పిన విధంగా చేయండి. ఇదైతే మా ఫ్రెండ్ నేర్పించింది, ఆమె తమిళామె. బచిలీలో ఉన్నప్పుడు ఆవిడైతే
నేర్పించింది. అలాగే మన ఆంధ్ర వంటలు కూడా ఆమెకి నేను నేర్పించాను. పెసరట్టు వాళ్ళు తినరు కదా, అందుకే వాళ్ళకైతే నేను పెసరట్టు అయితే నేర్పించాను. అలాగే బిర్యానీ వాళ్ళకి అంతగా చేయటం రాదు కదా, నేనైతే బిర్యానీ కూడా ఆమెకు నేర్పించాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకోండి ఆయిల్లోన. రెండు వైపులా తిప్పుకోండి ఫ్రెండ్స్, ఒక వైపే వేపి ఉంచకండి. రెండు వైపులా తిప్పితేనే రెండు వైపులా కూడా బాగా వేగుతుంది. ఎక్కువ అన్నాలు నిల్వ ఉంటుంది. ఒక 40 రోజుల వరకు అయితే ఏమీ అవ్వదు ఫ్రెండ్స్, చక్కగా ఉంటుంది. అంతకని ఎక్కువ కూడా ఉంటుంది, కానీ కొంచెం ఆయిల్ స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే మీకు 40 రోజుల వరకు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పాడవదు ఫ్రెండ్స్. ఆరోగ్యానికి మంచిది కూడా అన్న తొందరగా తినేస్తే. చాలామంది పచ్చి కరివేపాకు తీసుకుంటారు ఫ్రెండ్స్. పచ్చి కరివేపాకు అయితే పౌడర్లా అవ్వదు కదా, అందుకే ఎండబెట్టి ఆ పౌడర్ని అయితే తీసుకున్నాను. కరివేపాకు చూడండి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.